ఇంత లూప్ నుంచి బుకింగ్ వచ్చింది. ఏం చేద్దాం, టైం చూస్తే 12 అవుతుంది. సరే, Head south, then turn left. ఇక్కడి నుంచి బుకింగ్ వచ్చిందా? లొకేషన్ చూద్దాం. చుట్టుపక్కల ఒక్క ఇల్లు కూడా లేదు. ప్లేస్ చూస్తే ఎంత భయంకరంగా ఉంది. ఏం చేద్దాం, వెనక్కి వెళ్ళిపోదామా? లొకేషన్ ఎక్కడే చూపిస్తుంది. చూస్తే చుట్టుపక్కల ఒక ఇల్లు కూడా లేదు. ఏం చేద్దాం? సరే, ఒకసారి కాల్ చేద్దాం. సార్, లొకేషన్ తిన్నాను, ఎక్కడ ఉన్నారు? నీ వెనకాల. వెనకతలా? ఏంటి సార్, భయపడిపోయాను. సరే, ఎక్కడికి వెళ్ళాలి? చెప్తాను, పద. ఏంటి సార్, ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నారు? చుట్టుపక్కల ఇల్లు కూడా ఏం లేవు కదా. ఏడోర్రా బాబు, ఏంటి మాట్లాడట్లేదు. ఏంటి సార్, ఫ్రెండ్స్తో వచ్చి మీరు ఏమైనా మిస్ అయ్యారా? నేను 5 నెలల క్రితం ఇక్కడే చనిపోయాను. జోక్ చేశాను బ్రదరు. భయపడ్డాను కదా సార్. సరే, టైం అవుతుంది, పద. ఏంటి బ్రదర్, భయపడ్డావా? అవును సార్, మరి భయపడరేట్ సార్. లేదు, ఇక్కడ వచ్చిన పని ఉండి, ఇక్కడ దగ్గరలో కెమికల్ కంపెనీ ఒకటి ఉంది కదా, అవును. ఆ కంపెనీలో వచ్చిన పని ఉండి వచ్చాను. ఏ కంపెనీ సార్? జిఓబి అనేసి కెమికల్ కంపెనీ. అవును సార్, అది 1 year క్రితం లాస్ట్ అయిపోయి చాలా మంది చనిపోయారని కూడా వచ్చింది. చనిపోయారు చాలా మంది. సో అక్కడే చిన్న పని ఉండి మా ఫ్రెండ్ నేను వచ్చాం. సో వాళ్ళ టైర్ పంచర్ అవడంతో నన్ను ఇక్కడ ఉంచేసి మూవ్ అయిపోయాడు. సో నేను ఎలాగో ర్యాపిడ్ ఉంటుంది కదా అని బుక్ చేశాను. సో అందుకని సార్ ఆ టైంలో అప్పుడు అది కంపెనీ మొత్తం క్లోజ్ అయిపోయింది కదా సార్? క్లోజ్ అయిపోయింది. దగ్గర దగ్గర ఒక 20 మంది చనిపోయారు. ఎవరైతే అక్కడ మీకేం పని ఉంది అక్కడ? జస్ట్ అక్కడ చిన్న రిపోర్ట్స్ ఇవ్వాలంటేను వెళ్ళాం అనమాట. అక్కడ ఒక వాచ్మెన్ ఉంటున్నాడు. అవును భయ్యా, ఆన్లైన్లో ఆటో బుక్ చేసుకుంటే మీరు వస్తే ప్లేస్ చూసుకోరా? ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తారా? సార్, నేను ఈ లూప్ రూట్లోనే ఉంటాను. మీరు బుక్ చేసిన ప్లేస్ నుంచి నాకు ఎవరు ఆర్డర్ బుక్ చేసినా అది నాకే వస్తుంది, ఇంకెవ్వరికి వెళ్ళదు. ఎందుకంటే ఒక 5 నెలల క్రితం
ఇదే ప్లేస్లో నేను యాక్సిడెంట్లో చనిపోయాను. ఏంటి భయ్యా, మీరు జోక్ చేయటే కదా? జోక్? నీతో నేనెందుకు జోక్ చేస్తాను? ఇది నీకు జోక్ లాగా అనిపిస్తుందా? భయ్యా భయం వేస్తుంది భయ్యా. భయ్యా ఆటో భయ్యా. భయ్యా నమ్మట్లేదు కదా?